మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథాన్ని జైన మతం కేవలం సిద్ధాంత తత్వంగా కాకుండా ఆచరణలో కూడా నిరూపించింది. ఈ విప్లవవాదాన్ని, హింసావాదాన్ని, ఉగ్రవాదాన్ని వాటిపై ఒక కొరడాన్ని జులిపించింది. జైన మతం నివాసం ఉన్న ప్రాంతాలనే మసీదులు మౌంట్ అబూ పై నిర్మించిన దిల్వారా జైన మందిరం. In this topic, I am going to discuss the contribution of Jainism to the Indian culture. భారతదేశానికి జైన మతం చేసిన సేవలేంటి, భారతీయ సంస్కృతికి అది ప్రభావితం చేసిన తీరుతెన్నులేంటి, దీని గురించి మనం చర్చించుకుంటున్నాం. సో మెయిన్స్ ఆస్పెక్ట్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ద ఫిలాసఫీ, జైన్ ఫిలాసఫీ is very important. Till today, the philosophy taught a moral tone టు ద ప్రెజెంట్ డే సొసైటీ. సో జైన మతం బోధించిన అహింసో పరమో ధర్మ అనేది నేటికి అది భారత సంస్కృతిలో మరియు భారత రాజ్యాంగంలో ఒక గొప్ప సూత్రంగా మనకి కనిపిస్తుంది. అహింసో పరమో ధర్మ, నాన్ వైలెన్స్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో కూడా ఒక ప్రధాన సూత్రంగా మనకి కనిపిస్తుంది. సో దిస్ ఫిలాసఫీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సత్య, అహింస, అస్తేయ, అపరిగ్రహ అండ్ బ్రహ్మచర్య, దీస్ 5 cardinal principles of Jainism influenced to the present day of society. భారత సమాజానికి జైన తత్వం, జైన సిద్ధాంతం అనేది ప్రభావితం చేసిన తీరు సైద్ధాంతికంగా మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ కాస్ట్. సో జైనిజం gave death blow to the loopholes and the malpractices and mainly the shortcomings of this caste system. సో కుల వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించడానికి ప్రయత్నించింది జైన మతం. సో దిస్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ద సోషల్ స్ట్రాటా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే కుల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ కుల వ్యవస్థపై సవాలు విసిరింది జైన మతం. అంతేకాకుండా కుల వ్యవస్థ కంటే మానవత్వం మిన్న అంటూ జైన మతం బోధించింది. ముఖ్యంగా కుల వ్యవస్థను కూకటి వేళ్లతో పెకలించడమే కాకుండా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ ముఖ్యంగా కులరహిత సమాజ నిర్మాణం కోసం ప్రయత్నించింది జైన మతం. నెక్స్ట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ హిందూ రిలీజియన్. హైందవ మతం కర్మకాండల్ని, యజ్ఞయాగాల్ని, దురాచారాల్ని, హింసాత్మక పోకడల్ని వదిలి హిందూ మతం సరళాత్మకంగా మారడానికి, ఒక లిబరల్ సెక్ట్గా హిందూ మతం ఆవిర్భవించడానికి జైన మతం కారణమైంది. జైన మతం బోధించిన మార్గంలో ఉన్న అహింసో పరమో ధర్మ అనేది హిందూ మతానికి ఎంత గొప్పగా ప్రభావితం చేసిందంటే చివరికి హిందూ మతం యజ్ఞయాగాలను ఆపి, కర్మకాండలను ఆపి, జంతు బలుల్ని ఆపి అహింసా మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. అహింసా మార్గం ఎంచుకోకపోతే హిందూ మతం ఉనికికే ప్రమాదం అవుతుందన్న సందర్భం జైన మతం కల్పించింది. సో ద ప్యూరిఫికేషన్ ఆఫ్ హిందూ రిలీజియన్, హిందూ సిద్ధాంతంలో ఎన్నో అంశాలు సంస్కరించబడ్డాయి. హిందూ మతంలో భక్తి ఉద్యమం లాంటిది కూడా జైన మతాల లాంటి గొప్ప మతాల యొక్క ప్రభావంచే ప్రారంభమైనడంలో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ గ్రేటర్ అటెన్షన్ టువర్డ్స్ పబ్లిక్ యూటిలిటీ, గ్రేటర్ అటెన్షన్ టువర్డ్స్ పబ్లిక్ యూటిలిటీ. సో ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథాన్ని జైన మతం కేవలం సిద్ధాంత తత్వంగా కాకుండా ఆచరణలో కూడా నిరూపించుకుంది. నేటికి జైన మత అనుయాయులు, జైన మత అనుచరులు గొప్ప గొప్ప వారు ఆరోగ్య రంగాల్లో, ముఖ్యంగా అనాథాశ్రమాల్లో అన్నదానాలు చేయడంలో జైన మతం గొప్ప పాత్రను పోషించింది. ఆరోగ్యం, వైద్యంలో ఎన్నో హాస్పిటల్స్ని, వైద్యశాలల్ని నిర్వహిస్తూ పేదలకు బాసటగా నిలిచింది, పేదలకు అండగా నిలిచింది. ఎవరు లేరు అన్న ఆ భావనను తొలగించి నేనున్నానంటూ జైన మతం సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్
ఆన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ మహావీర్ హాస్పిటల్, రైట్. ఇటువంటి వైద్యశాలలు జైన మతానికి చెందిన ఎన్నో వైద్యశాలలు తక్కువ ధరకి వైద్యాన్ని అందిస్తూ, కొన్ని చోట్ల ఉచిత కార్యక్రమాలని నిర్వహిస్తూ, అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ, రైట్, వైద్యాన్ని నిర్వహిస్తూ, ఆశ్రమాలని నిర్వహిస్తూ జైన మతం తన యొక్క సేవా దృక్పథాన్ని చాటుకుంది. మానవ సేవే మాధవ సేవ అనే ఆ దృక్పథాన్ని వాస్తవ జీవితంలో అది ఆచరించింది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, డ్యాంపరింగ్ ఆఫ్ మిలిటెంట్ స్పిరిట్ ఆల్ మిలిటరీ స్పిరిట్. విప్లవవాదం, హింసావాదం అన్న భావాలు కలిగిన ఈ విప్లవవాదాన్ని, హింసావాదాన్ని, ఉగ్రవాదాన్ని వాటిపై ఒక కొరడాను జులిపించింది జైన మతం. జైన మతం అహింసో పరమో ధర్మ అనే సిద్ధాంతంతో జైన మతం మన భారత క్రియాశీలక రాజకీయాల్లో కూడా ప్రవేశించింది. భారత క్రియాశీలక రాజకీయాలని కూడా ప్రభావితం చేసింది. జైన మతం బౌద్ధ మతం కంటే కడు ప్రాచీనమైనప్పటికీ జైన సిద్ధాంతాలు ఆధునిక భారతదేశ చరిత్రలో జాతీయోద్యమ పోరాటంలో కూడా అవి ప్రభావితం చేశాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మహాత్మా గాంధీ పోరాటం చేసేటప్పుడు హింస ఎక్కడైనా జరిగిందంటే దాన్ని ఏమాత్రం సహించడు మహాత్మా గాంధీ. ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో హింస జరిగిందని ఉద్యమాన్ని ఆపేశాడు. అదేవిధంగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని కూడా అలాగే నిర్వహించాడు. రైట్, హింసతో ప్రమేయం ఉన్న రాజకీయ ఖైదీలను కూడా మహాత్మా గాంధీ ఎప్పుడూ వారిని సమర్థించలేదు, ప్రోత్సహించలేదు. అంతటి గొప్ప మహనీయుడి యొక్క జీవితంపై, అతడి యొక్క పోరాటంపై ప్రభావితం చేసిన జైన మతం యొక్క గొప్ప సిద్ధాంతాల గురించి మనం విస్మరించకూడదు. మన సమాజం వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, లిటరేచర్, సాహిత్యం. సో జైన మత సాహిత్యం ముఖ్యంగా ప్రాకృత భాష, అర్ధమాగధి మాండలికంలో రాయబడింది. మరి ఈ అర్ధమాగధి మాండలికంలో ప్రారంభమైన ఈ జైన సాహిత్యం ముఖ్యంగా జైన సిద్ధాంతాలను, అహింసావాద సిద్ధాంతాలను, సత్యాన్వేషణ సిద్ధాంతాన్ని, అదేవిధంగా ఆస్తేయ, దొంగతనం చేయకూడదు, అదేవిధంగా ఏమి తనకంటూ ఉంచుకొని నివసించకూడదు, అపరిగ్రహ, ఇటువంటి అక్యుమిలేషన్ ఆఫ్ సంథింగ్ ఈజ్ వెరీ బిగ్ సిన్ అకార్డింగ్ టు జైనిజం. ఇటువంటివన్నీ బోధిస్తూనే ప్రాపంచిక జీవితం నుంచి ఆధ్యాత్మిక చింతన వైపుకి మనిషి యొక్క దృష్టిని మరలించడంలో జైన మతం అరుదైన పాత్రను పోషించింది. రైట్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ లిటరేచర్లో మనం ముఖ్యంగా కల్పసూత్ర, స్థూల భద్రుడు రచించిన కల్పసూత్ర అనే గ్రంథంతో ప్రారంభమై, రైట్, అదేవిధంగా ఒక అమోఘమైన పాత్రను పోషించిన రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు రచించిన రత్నమాలిక, అదేవిధంగా త్రిషష్టి శలక పురుష హేమచంద్రుడు రచించిన పరిశిష్ట పర్వన్, ఇలాంటి మరెన్నో గ్రంథాలు భారత సంస్కృతిని అహింసా పదం వైపు మరలించాయనడంలో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్, ఆర్కిటెక్చర్. ఇక వాస్తుకళల్లో జైన మతం యొక్క గొప్పతనం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. జైన మతం నివాసం ఉన్న ప్రాంతాలనే బసదీలు అంటాం. వసతి లేదా బసది అంటే జైన రెస్టింగ్ ప్లేసెస్ ఆర్ ద రెసిడెన్సెస్ ఆఫ్ జైన్స్. అదేవిధంగా జైన మతంలో మందిరాల నిర్మాణం ఉంటుంది. విగ్రహారాధన అనేది జైన మతంలో కనిపించే ప్రస్ఫుటమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఈ జైన మందిరాలు ఆరావళి పర్వత శ్రేణుల్లో మౌంట్ అబూ పై నిర్మించిన దిల్వారా జైన మందిరం, దీన్నే విమలాషాహి మందిరం అని కూడా పిలుస్తాం. రైట్, సోలంకీల యొక్క మంత్రి అయిన విమలపాలుడు నిర్మించిన దిల్వారా జైన ఆలయం అత్యంత అందమైన, రమణీయమైన ఆలయం. భారతదేశ చరిత్రలోనే ఇంతటి గొప్ప ఆలయం మరెక్కడ నిర్మించబడలేదు. అంతటి అందంగా ఉంటుంది. రైట్, భౌగోళిక పరంగా అది కేంద్రీకృతమైన స్థానం, నెలకొని ఉన్న స్థానం కూడా దాని అందాన్ని మరింత పెంచింది. సో ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆరావళి మౌంటైన్ ఇంక్రీజ్ ద స్ప్లెండిడ్ వ్యూ ఆఫ్ దిస్ టెంపుల్. రైట్, నెక్స్ట్,
అదేవిధంగా జైన గొప్ప గొప్ప కట్టడాలు, నిలువెత్తు విగ్రహాలు, స్టాండింగ్ స్టాచ్యూస్ లైక్ శ్రావణ బెలగొల ద నోటబుల్ ఎగ్జాంపుల్, అండ్ అన్ ఐడల్ ఆఫ్ గోమటేశ్వర ఆర్ బాహుబలి of 56 feet is the notable and naked example of Jain architecture. And Kraslek Tirthankaras of Jainism. జైన విగ్రహాలు, ముఖ్యంగా జైన తీర్థంకరుల యొక్క విగ్రహాలు మనకు కనిపించే ప్రాంతం మధురా ప్రాంతం. మధురా ప్రాంతంలో చాలా క్లుప్తంగా ఇవి కనిపిస్తాయి మధురా శిల్పకళలో. రైట్, జైన తీర్థంకరులు పద్మాసనం వేసుకొని కూర్చున్న ఆ విగ్రహాలు జైన మతం యొక్క సిద్ధాంతాలకు, జైన మతం యొక్క కళకు, జైన మతం యొక్క బోధనలకు తార్కాణంగా నిలిచాయి.